మళ్ళీ ఈరోజు మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాం. అదేవిధంగా ఈరోజు కంటెంట్ వచ్చేసి మన చింతకుంటవాడలో ఉన్న కాలభైరవ టెంపుల్. దాదాపు ఇది 400 ఏళ్ళ చరిత్ర. దీనికి ప్రస్తుతం మన నిర్మల్లో ఉన్న వాళ్ళకి దాదాపు ఎవరికి ఇక్కడ ఉన్నట్టు తెలియదు. దీని లొకేషన్ వచ్చేసి మన చింతకుంటవాడలో హనుమాన్ టెంపుల్ నుంచి సీదా వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తే ఒక మెడికల్ ఉంటుంది. దాని నుంచి రైట్ తీసుకుంటే ఒక గుట్టలాగా ఉంటుంది. దాని పైనకి ఎక్కిస్తే మన టెంపుల్ వచ్చేస్తుంది. ఒకసారి విజిట్ చేద్దాం ఫ్రెండ్స్, రండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొండపైనకి ఎక్కేసాం. ఇక్కడ గుహ మార్గంలో లోపల వెళ్తే వీరభైరవుడి విగ్రహం ఉంది. ఇక్కడ దాదాపు నిమ్మలరాజు 400 ఏళ్ళ చరిత్ర ఉంది. అలాగే ఇక్కడ నిమ్మలరాజు విగ్రహాన్ని ప్రతిష్టాపించిండు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టుంటే ఇక బండ పైన ఏం లేకుండే ఇవి మొన్న చిత్రీకరించినాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంచిగా విజిట్ చేయడానికి లొకేషన్ ద్వారా ఇక్కడ చిత్రీకరించిండు. అలాగే చూసుకున్నట్టయితే ఇది దాదాపు 400 ఏళ్ళ చరిత్ర ఉన్న వీరభైరవుడి విగ్రహాన్ని మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఈ లోపల్లో 2 సొరంగ మార్గాలు అలాగే గుహలు ఉండేవి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక గుహ మార్గ ద్వారం. ఇక్కడ చూసుకుంటే రాజులు అప్పట్లో టెంపుల్కి వచ్చే మార్గంలో ఉండే, కాకపోతే ఇప్పుడు ఎవరు వెళ్ళొద్దని జాలి కట్టేశారు. ఆ ద్వారం మూసుకపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే కపిలాలు అలా ఈ విధంగా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది సొరంగ మార్గం. అలాగే ఇంకొక సొరంగ మార్గం ఇక్కడ నుంచి కూడా దాదాపు జాలి పెట్టేసిరు ఎవరు పోకుండా. ఎందుకంటే ఇది రాజులు వాడేది సొరంగ మార్గం. సో అప్పట్లో వాళ్ళు రాజులు వాడిరు కాబట్టి ఇప్పుడు ఎవరు వెళ్ళకుండా అక్కడ జాలి పెట్టేసిరు. ఫ్రెండ్స్, ఇప్పుడు పైన కాలభైరవుడి విగ్రహం ఉంది. ఇది రీసెంట్గా మనం ప్రతిష్టాపించుకున్నది. ఇక్కడ ముందు రీసెంట్గా లేకుండే. ఒకసారి వెళ్ళి విజిట్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదే మనం ప్రతిష్టాపించుకున్న కాలభైరవుడి విగ్రహం. ఇక్కడ నుంచి చూస్తే దాదాపు మన నిర్మల్ మొత్తం కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మంచి కంటెంట్ని తెలుసుకున్నాం. అదే కాలభైరవుడి చరిత్ర, దాదాపు 400 ఏళ్ళ చరిత్ర. అలాగే మనం లొకేషన్ కూడా చూపెట్టాం. ఎప్పుడన్నా వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్తోని మీ ముందుకు వస్తా. మాకు సపోర్ట్ చేస్తూ మంచిగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తూ మమ్మల్ని ఫాలో అవుతే మరిన్ని వీడియోస్తోని మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.